సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్. ఇంద్రకీలాద్రి వేద పండితుల ఆశీర్వచనం. పలు ఫైళ్లపై డిప్యూటీ సీఎం సంతకాలు. పోలీసుల్లో పాత రక్తం ఉంటే తప్పుకోవాలి. అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాం. ప్రజలకు అనుకూలంగా పనిచేయాలన్న అనిత. బీజేపీతో కేసీఆర్ రహస్య ఒప్పందం. ఎన్డీఏలోని చిన్న పార్టీలతో సంప్రదిస్తున్నాం. త్వరలోనే రాహుల్ ప్రధాని అవుతారన్న మల్లు రవి. ఋషికొండపై 9 ఎకరాల్లోనే నిర్మాణాలు. 2021లోనే కేంద్రానికి వివరాలిచ్చాం. అందులో అక్రమం ఎక్కడుందన్న రోజా. వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. జేసీ ట్రావెల్స్ పై తప్పుడు కేసులు పెట్టారు. విచారణ జరిపించాలన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రజాపాలన అని ప్రచారం చేసుకోవడమే కాదు, కాలేజీల్లో నాణ్యమైన విద్య అందించాలి. ఇప్పటి వరకు పుస్తకాలే ఇవ్వలేదన్న హరీష్. ఏపీ ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రేపు ప్రమాణం చేయించనున్న గవర్నర్. 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. పెద్దాపురంలో చినరాజప్ప పర్యటన. శతాబ్ది పార్క్ని పరిశీలించిన ఎమ్మెల్యే. అభివృద్ధిని పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం. మంత్రి కొండా సురేఖ కార్యక్రమంలో రచ్చ. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట. కార్యకర్తల పోటాపోటీ నినాదాలు. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు వేయాలి. కోనసీమ జిల్లా పాసర్లపూడిలో రైతుల ఆందోళన. సమస్య పరిష్కరించాలని రాష్ట్రపతికి లేఖ. వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై హైకోర్టు విచారణ. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశం. విచారణ 4 వారాల పాటు వాయిదా. ఇవాళ్టితో విద్యుత్ కమిషన్ ప్రత్యక్ష విచారణ ముగింపు. హాజరైన వారి స్టేట్మెంట్లపై ఎల్లుండి సమీక్ష. ఇప్పటికే కేసీఆర్ లేఖపై కమిషన్ రివ్యూ. గురుకులాలపై రేవంత్ వ్యాఖ్యలు దురదృష్టకరం. మానవ సంబంధాలు దెబ్బతింటాయనడం బాధాకరం. పేదలకు మంచి విద్య అందుతోందన్న కొప్పుల. గతంలో కూడా ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయా? ప్రజా తీర్పుని గౌరవిస్తే హుందాగా ఉంటుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదన్న పృథ్వీ. తెలంగాణకు 2 రోజులు వర్ష సూచన. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్. ఏపీలో పలు చోట్ల మోస్తరు వాన. యనకండలో శ్రీ సీతారాముల కళ్యాణం. చినజీయర స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు. పాల్గొన్న జూపల్లి రామేశ్వరరావు. జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో మోదీ. తాగునీటి కోసం మల్లాడుతున్న ఢిల్లీ ప్రజలు. అదనంగా విడుదల చేయలేమన్న హర్యానా. ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. కీలక అంశాలపై చర్చ. ఘనంగా రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్. ఏఐసీసీ ఆఫీసులో కేక్ కట్ చేసిన ఎంపీ. హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై కసరత్తు. అమిత్ షా, జేపీ నడ్డా కీలక సమావేశం. T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విలియమ్సన్. సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకున్న ప్లేయర్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.